గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరని యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము మనకి వివరిస్తుంది. కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అరెస్ట్ అయినటువంటి పాస్టర్ అజయ్ బాబు విషయంలో కూడా ఖచ్చితంగా న్యాయము తీర్చగలడు. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి మన యేసు ప్రభువారు మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా న్యాయము తీర్చగలడు. కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి క్రీస్తు యందు విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉంచి ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు ఇటు వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.